హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. మొత్తం 139 మందికి ప్రకటించిన కేంద్రం. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 5గురికి. దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు దక్కిన గౌరవం. కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వారిలో 7గురు తెలుగువారికి దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు ఉన్నారు. వారితో పాటు దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు ఈ గౌరవం దక్కింది. వారందరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి అవార్డులు ఇవ్వడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు, గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది. మందకృష్ణ మాదిగ, మాడుగుల నాగపాణి శర్మ, మిర్యాల అప్పారావు మరణానంతరం కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రరావు, అజిత్, శోభన పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు. జమిలీతో సుపరిపాలన విధానాల్లో అనిశ్చితి తగ్గుతుంది. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం. వివేకవంతమైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవ సభలో ముర్ము. రాజ్యాంగం నాకేమిచ్చింది? నాకంటూ ఉనికినిచ్చింది, నా గొంతుకు బలాన్నిచ్చింది, నా స్వేచ్ఛకు రెక్కలిచ్చింది, నా భావాలకు గౌరవం ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ప్రతి అక్షరం మహాత్ముడి ఆలోచనలకు, అంబేద్కర్ ఆశయాలకు సాక్షి సంతకం. ఇది పౌరుడి హక్కుల ఎక్కాల పుస్తకం. పాలకుడికి లౌకిక సామ్యవాద భావాలు బోధించే పెద్ద బాల శిక్ష. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఆదివారం అనుబంధంతో. పథకాల పండుగ నేడే. 606 గ్రామాల్లో లాంఛనంగా 4 స్కీములు శ్రీకారం. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు. చంద్రవంచలో పాల్గొననున్న సీఎం. మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం. రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తుంది. హైదరాబాద్ నగరం మినహా మిగిలిన 606 మండలాల్లో ఒక్కో గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధులు సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పథకాల పండుగ ప్రారంభమవుతుంది. 4 పథకాలు తొలుత 606 గ్రామాల్లో ప్రారంభిస్తాం. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రమంతా అమలు చేస్తాం. ఆయా జిల్లాలు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం. సీఎం అసంతృప్తి. ప్రధానికి లేఖ రాయాలని యోచన. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా నిర్మాణం. ముఖ్యమంత్రి ఆదేశం. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. అదనపు న్యాయమూర్తులుగా రేణుకా యార, నందికొండ నరసింగరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావులతో ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజల్ పాల్. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్. ఇంద్రసేనారెడ్డి నెంబర్ను ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం. ఆయన ఓఎస్డీ నర్సింగులు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు. ఆదాయం తక్కువైనా ఆదలో తగ్గొద్దు. కోటేశ్వరరావు ఉదయం వసారాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఎదురుగా ఉన్న చెట్టుపై ఓ వ్యక్తి కనిపించింది. కొమ్మల మధ్య అది ఒక పుల్ల పెట్టేసి వెళ్ళిపోయింది. దాన్ని ఆయన పెద్ద పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత చూస్తే అక్కడ పెద్ద గూడు కనిపించింది. చిన్న పక్షి తన కుటుంబం కోసం ఒక్కొక్క పుల్ల చేర్చి గూడు కట్టినట్లుగా తక్కువ ఆదాయం ఉన్న చిరుద్యోగైనా వారి కోసం ఎందుకు డబ్బులు కూడబెట్టలేకపోతున్నాను అనే ఆలోచనలో పడ్డారు ఆయన. ఆయనలాగే ఎంతోమంది అనుకుంటారు. మీకు మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. వివరాలు 8వ పేజీలో. ఢిల్లీ పాలకుల గుండెల్లో రాజ్యాంగం లేదు. మనువాదం తేవాలని కేంద్ర ప్రయత్నం. తెలంగాణ సాయుధ పోరాట అమరుల త్యాగాలను ముందుకు తీసుకెళ్లాలి. సిపిఎం మహాసభల్లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారర్.
సంగారెడ్డిలో శనివారం జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభల్లో నినాదాలు చేస్తూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పక్కన జులకంటి రంగారెడ్డి, బివి రాఘవులు తదితరులు. రెండో పేజీలో మొదటి పేజీలో అనుబంధంగా రెండో పేజీలో ఉన్నవి. సోదరి మృతికి కేసీఆర్ నివాళి. కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతల సంతాపం. ఏఈల పదోన్నతుల సమాచారం పంపండి. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు. ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే పైసా ఇవ్వం. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో లేకపోతే ఉచిత బియ్యం నిలిపివేస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భాజపాలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు పార్టీ కండువాను కప్పుతున్న బండి సంజయ్. చిత్రంలో అంజిరెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి. కాంగ్రెస్ అంటేనే నమ్మకం, ఇచ్చిన మాట తప్పదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. అప్పుల బాధతో రైతు బల వన్మరణం. జీఆర్ఎంబీ కార్యదర్శిపై వేధింపులపై చర్యలు తీసుకోండి. సిడబ్ల్యూసికి తెలంగాణ ఫిర్యాదు. కాంగ్రెస్ పాలనలో ఆత్మస్థైర్యం కోల్పోతున్న రైతులు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఢిల్లీ పాలకుల గుండెల్లో రాజ్యాంగం లేదు. సిపిఎం మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. విక్రమ్ సింగ్ మాన్కు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ మాణిక్ రాజ్కు 19 మందికి ప్రతిభావంతులైన సేవకు పథకం. 2 తెలుగువారికి జీవన్ రక్ష పథకాలు. చిత్ర పరిశ్రమలో నల్లధనం ఎక్కడిది. టీఎఫ్డీసీ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు. RRR ఆర్థిక నిర్వహణ. పిఎంయుకు మరో టెండర్. దక్షిణ భాగ పనుల్లో వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ఆదాయం తక్కువైనా ఆదాయంలో తగ్గదు. మొదటి పేజీలో ఆదాయం గురించి, రెండో పేజీలో ఇది. ప్రైవేట్ రంగంలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర మంత్రి కుమారస్వామికి జాతీయ నేతల వినతి. బెంగళూరులో కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతి పత్రం అందజేస్తున్న ఓబీసీ నేతలు వి శ్రీనివాస్ గౌడ్ తదితరులు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రతిపక్షాల ప్రయత్నం. జగ్గారెడ్డి. పదోన్నతులు కల్పించండి. వ్యవసాయ కమిషన్కు అధికారుల సంఘం వినతి. 2800 కోట్ల రుణానికి బాండ్ల వేలం. తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్ట్రానిక్ ప్రాక్టీస్ పురస్కారం. వివేకవంతమైన ఓటర్లే ప్రజాస్వామ్యకి బలం. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. జమినితోనే సుపరిపాలన. ఎంతో పురోగతి సాధించాం. చీనా వంతెనపై వందే మాతరం పరుగులు. సైనిక చెత్త చాటనున్న గణతంత్ర వేడుకలు. సాయుధ దళాలకు 93 శౌర్య పురస్కారాలు. 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర. మరో 4 ఇజ్రాయెల్ మహిళల బందీల విడుదల. 200 మంది పాలస్తీనా ఖైదీలు విడిచిపెట్టిన ఇజ్రాయెల్. హమాస్ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెల్ మహిళలు, సైనికులు. అమెరికా రక్షణ మంత్రిగా ఫిట్ హెక్స్. భారతీయులను కాపాడిన అధికారికి పాక్ పౌర పురస్కారం. తాగుబోతు భర్తతో వేగలెక్క కొత్త జంటగా మారిన భార్యలు. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు 3 ఏళ్లలో. యమునా శుద్ధి. ఢిల్లీ భాజపా మేనిఫెస్టోలో చివరి భాగం విడుదల. ఉమ్మడి రక్షణ ఉత్పత్తుల తయారీ. భారత్ ఇండోనేషియా కీలక నిర్ణయం. హైదరాబాద్ హౌస్ వద్ద నవ్వులు చిందిస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువ సుబియంతో ప్రధాని మోదీ. మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు. శనివారం ప్రయాగ్రాజ్కు తరలివచ్చిన భక్తులు. తహవూర్
రాణా అప్పగింతకు మార్గం సుగమం, రివ్యూ పిటిషన్ కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు. బంజర్ను చిట్టాడుగా మలిచిన శంకర్లాల్. కోట్ల జనం వస్తున్న జపాన్ టెక్నిక్తో మహాకుంభమేళలో స్వచ్ఛమైన గాలి. తొంభై వరకు కిడ్నీ అక్రమ మార్పిలు. విశాఖ వాసిక అనుసంధానంలో 2023 నుంచి దందా. జనని అలకనందతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఆపరేషన్లు. దాతలు, గ్రాహితలు, వైద్యులంతా ఇతర రాష్ట్రాల వారే. 9 మంది అరెస్ట్. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. స్వాధీనం చేసుకున్న నగదు, ఫోన్లు, ఇతర సామాగ్రి చూపుతున్న కమిషనర్ సుధీర్ బాబు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, సర్వనగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి అరెస్ట్ అయిన నిందితులు. ఒక్కో శస్త్రచికిత్సకు 55 లక్షల పైన వసూలు. సామాజిక సమస్యలపై ఉద్యమ శంఖం. ఎస్సీ వర్గీకరణపై 30 ఏళ్లుగా మందకృష్ణ అవిశ్రాంత పోరాటం. మా నాన్న మా న్యాయ పోరాటానికి కేంద్రం ఇచ్చిన గౌరవం ఇది. కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుంటున్నారు. పాలక పార్టీలపై కూనంనేని విమర్శ. భూ నిర్వాసితుల ధర్నా ఉధృతం. ట్రిబులర్ ఎలిమెంట్ మార్చాలని డిమాండ్. కళ్యాణ లక్ష్మి వడ్డీ వసూళ్ల పథకంగా మార్చారు కేటీఆర్. నదుల పునర్జీవంలో తెలంగాణ ముందంజ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్. సింగరేణి భవన్లో రాజ్యాంగ ప్రతి ఏర్పాటు. రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలు కావాలి కేటీఆర్. ఈఎన్సీ చిప్కు పరమ విశిష్ట సేవా పథకం. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. నేటి నుంచి 4 స్కీమ్స్. తొలి రోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ చేయనున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొనాలి. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ ఆదేశం. నిజమైన లబ్ధిదారులో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. అనర్హులకు లబ్ధి చేకూర్చి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. రేపు ఉదయం ఖాతాలోకి నిధులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల శాంక్షన్ చేసినట్టు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలతో గ్రామాల్లో అర్హులకు ఇవ్వాలని. రైతు భరోసా రైతుల ఖాతాలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీలకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆర్థిక శాఖకు సూచించారు. ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని, అయితే సోమవారం ఉదయం లోపు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అయ్యేలా చూపించాలని వారి ఫోన్లకు మెసేజ్లు పంపనున్నారు. ఈ పథకాలు నిరంతరం ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ప్రతి ఆదివారం ప్రతి మండలంలో ఒక్కో గ్రామంలో అంటే 621 గ్రామాల్లో 4 స్కీములు ప్రారంభిస్తారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం 4 స్కీములపై సెక్రటరియట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జమిలీతో స్థిరమైన పాలన, పాలసీల అమలు అడ్డంకులకు తొలగుతాయి. 76వ రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము. జమిలీ ఎన్నికల వంటి భారీ సంస్కరణలు చేపట్టాలంటే ఎంతో ధైర్యంతో కూడిన విజన్ ఉండాలి. దేశమంతా ఎన్నికల షెడ్యూలు ఏకకాలంలో మారేలా చూసేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు సుపరిపాలనకు చక్కని ఉదాహరణలుగా నిలుస్తుందని, జమిలీ ఎన్నికలతో స్థిరమైన పాలన సాధ్యమవుతుందని, పాలసీల అమల్లో సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది, వనరుల వృధాను అరికట్టవచ్చు, ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏఐజీ నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 5గురికి పద్మ అవార్డులు. మందకృష్ణకు పద్మశ్రీ, నటుడు బాలకృష్ణకు, నటి శోభనకు పద్మభూషణ్. ఈ ఏడాది మొత్తం 139 అవార్డులు ప్రకటించిన కేంద్రం. 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీల ప్రకటన. పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. ప్రధాని మోదీకి లేఖ రాయాలని యోచన. కొత్త ఉస్మానియా దవాఖానలో హెలీప్యాడ్. గోషామాల్లో ఉస్మానియా దవాఖానా నిర్మాణానికి ఈ నెల 31న సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపు కోసం హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఒక్క ఏడాది డ్యామేజా.
100 ఏళ్లకు ఉండాల్సిన బ్యారేజీలు ఒక ఏడాదికే డ్యామేజ్ కావడం ఏంటని అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ప్రతినిధులపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఫైర్ అయ్యారు. బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత నిర్మాణ సంస్థలకు ఉండదా అని ప్రశ్నించారు. మరో నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్కు చెందిన మహిళా సైనికులు వదిలిపెట్టింది. శనివారం గాజా సిటీలో పాలస్తీనా స్క్వేర్ వద్ద వాళ్లను రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు అప్పగించింది. గట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా నారపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 4 కిలోమీటర్ల భారీ ప్రహరీని హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అక్రమ కట్టడం అని తేలడంతో ఓ కాలనీ చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీని నేలమట్టం చేశారు. మనకు 21 పోలీస్ మెడల్స్. ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, 19 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్. దేశవ్యాప్తంగా 942 మందికి అవార్డులు. గవర్నర్లను వదలలేదు. గత సర్కారు హయాంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్. 2023 అక్టోబర్లో బాధ్యతలు. నవంబర్ 15 నుంచి ఫోన్ ట్యాపింగ్. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ప్రభాకర్ రావు, 7 రావులను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు. ఓటీటీ మర్డర్స్. క్రైమ్ థ్రిల్లర్లో మూవీస్ సిరీస్లు చూసి క్రూరమైన నేరాలు, క్రైమ్ పాఠాలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్. నేరాలు చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేయడంపై స్టోరీలు, యూట్యూబ్ ఛానల్స్లో విచ్చలవిడిగా కంటెంట్. సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం. ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్ ఓటీటీ మూవీస్ సిరీస్లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడి. విదేశాలకు సాయం ఆపేసిన ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అందిస్తున్న మానవతా సాయాన్ని నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలను మినహాయించి మిగతా దేశాలకు నిధులు విడుదలను ఆపేశామని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. కాగా శుక్రవారం భార్య మెలానియాతో కలిసి ట్రంప్ లాస్ ఏంజల్స్లో పర్యటించారు. కారుచిచ్చులో కాలిబూడిదైన పసిఫిక్ పాలిసెడ్స్ ప్రాంతాన్ని సందర్శించారు. అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఫిబ్రవరి 1న 73 దేశాల దౌత్యవేత్తలు హాజరవుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు శనివారం మహాకుంభమేళలో సెక్టార్ 2లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 కార్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. థ్రిల్లింగ్ మ్యాచ్లో ఇండియా విక్టరీ. హైదరాబాద్ కుర్రోడు ఠాకూర్ తిలక్ వర్మ 55 బంతులు 4 ఫోర్లు 5 సిక్సర్లతో 72 నాట్అవుట్. మరోసారి తన తడాకా చూపెట్టాడు. ఖతర్నాక్ షాట్లతో 4లు 6ల వర్షం కురిపిస్తూ ఇంగ్లాండ్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడు. శనివారం చపాకా స్టేడియంలో జరిగిన రెండవ టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను టీమిండియా ఓడించింది. మొదటి బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్ నిన్నత 20 ఓవర్లో 165/4 స్కోర్ చేసింది. అనంతరం తిలక్ వర్మ మెరుపులతో ఇండియా 19.2 ఓవర్లో 166, 8 స్కోర్ చేసి గెలిచింది. 5 టీ20ల సిరీస్లో 2.0తో ఆధిక్యం సాధించింది.